నమస్తే కదిరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి నమస్కారాలు సార్. 23వ వార్డు నుంచి మాట్లాడుతున్నాము. కానీ మా కాలువలు చాలా ఇబ్బందిగా ఉండాలి. ఆ వాసనతో పిల్లలు కైలా పెడతా ఉన్నారు. నేను కూడా కైలా పెట్టినాం. బాగలేదు, నాకు కూడా ఆయాసము. ఈ వాసనతో మేము తట్టుకోలేకపోతా ఉన్నాం సార్. దయచేసి మీ దయ వల్ల ఈ కాలువలు మరమ్మతు చేసి సార్ న్యాయం చేయాలని కదిరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి కోరుతా ఉన్నాం సార్. నమస్కారం సార్. ఇంకొకటి నమస్కారం చేస్తూ ఉన్నాం సార్. ఈ వాసనకి మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఈ వాసనకి తట్టుకోలేకపోతున్నాము. పిల్లలు మేము కూడా కైలా పడిపోయినాము. పట్టించుకున్నప్పుడు లేరు. అందుకని దయచేసి ఈ కాలువలన్నీ మరమ్మతు చేసి మాకు న్యాయం చేయాలని మీకు కోరుతా ఉన్నాం మున్సిపాలిటీకి కమిషనర్ గారికి సార్ దయచేసి 23వ వార్డు టింకర్ స్ట్రీట్ సార్. మాది 23వ వార్డు టింకర్ స్ట్రీట్. కొంచెం దయ చూపించండి సార్. కాలువలని మరమ్మతు అందరు పిల్లలతో సహా జ్వరాలతో పడిపోతూ ఉన్నాయి. నేను కూడా బీమారం, నేను కూడా ఇదే, నాకు కూడా బాగలేదు. 24 గంటలు వాసన. ఒక తూరి మీరు దయచేసి మీరు వచ్చి చూసినా కూడా సరే సార్, అబద్ధం చెప్పే అవసరం మాకు లేదు. ఒక తూరి వచ్చి మీరు చూసి మాకు న్యాయం చేయండి సార్. ఒక తూరి వచ్చి చూసి న్యాయం చేయండి సార్. కొన్ని సంవత్సరాల నుంచి అట్లే ఉండాలి సార్. అది నీళ్లు పోవడం లేదు, కాలువలన్నీ నిండిపోతాయి. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మాకు ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఎవరు ఏమైనా చేస్తే మీరే చేయాలి సార్. మీ చేతుల్లో ఉండాలి సార్. అదంతా మాకు కాపాడండి సార్. మీరు మా రోగాలతో మీరు కాపాడతారని నాకు నమ్మకం ఉంటుంది సార్. రోగాలతో పడిపోతాం సార్ మేము. ఒక తూరి హాస్పిటల్కి పోవాలంటే 100 కాదు సార్, 2000 3000 కావాలి సార్. ఒక తూరి జ్వరం వచ్చిందంటే 3000 ఖర్చు చేయాలి మేము వచ్చేసి అంత సౌత మాకు లేదు. పింఛన్ రావాలా, మేము బతకల్లా సార్. ఆ పింఛన్తోనే మేము బతుకుతా ఉన్నాము. అలాంటిదప్పుడు మేము డాక్టర్ని ఎలా చూపించుకుంటున్నాము. అట్లే వచ్చేసి ఈ రోగాలతో అట్లే మగ్గుతూ ఉన్నాం సార్. డాక్టర్ దగ్గరికి పోలేం, చూపించుకోలేం, చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈ కాలువలు చూస్తే ఈ ప్రకారంగా ఉన్నాయి. నీళ్లు పోవు. సాయంత్రం వేతానే వాసన. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దయచేసి సార్, దయచేసి మాకు కాపాడండి సార్. కదిరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి నమస్కారం చేసి చెప్తా ఉన్నాం. ఈ బాధలు మేము తట్టుకోలేము, ఈ రోగాలతో మేము తట్టుకోలేము సార్. కాపాడుకోండి సార్, మాకు కాపాడండి సార్. మీరే దేవుళ్ళు సార్ మాకు. నమస్తే సార్. నమస్తే సార్. మాకు దయచూసి పెళ్లి చేయండి సార్. కమిషనర్ గారికి మేము సవినయంగా అందరం కలిసి చేసుకున్న విన్నపం ఏమంటే, ఇంతవరకు పెద్ద ఆయన వీధి పరిస్థితి గురించి అంతా చెప్పారు. కానీ ఇంకా ఏముందంటే, ఈ కాలువ మధ్యలో ఉంది కాబట్టి రాత్రిపూట కనిపించడం లేదు. ఆటోలు పోవడం వల్ల ఆటోలు పోతున్నాయి, ఆటోలు పడిపోతున్నాయి, మనుషులు పడతా ఉన్నారు. ప్లస్ కాలువ కూడా పైకి వచ్చేస్తూ ఉంది. చాలా ప్రాబ్లంగా ఉంది. ప్లస్ అంబులెన్స్ అలాంటివి రావాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. మనుషులు, వృద్ధులు పోతా కాలువల్లో పడిపోతున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ దీనమైన పరిస్థితి నుంచి మీరే కాపాడాలని సవినయంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జామియా మస్జిద్ టింకర్ స్ట్రీట్లో ఉండే డ్రైనేజ్ ప్రాబ్లం కమిషనర్కి 2 సార్లు నేను విజ్ఞప్తి కూడా చేసినాను. అయితే కూడా పట్టించుకున్న వ్యక్తి ఎవరు దాదాపు ఇచ్చి 1 సంవత్సరం పైన అవుతా ఉంది. 1 సంవత్సరం నుంచి ముసలోళ్ళు, పాల బండి, కూరగాయల బండిలు అన్నీ పడిపోతూ ఉంటే కూడా పట్టించుకున్న వ్యక్తులు ఎవరు లేరని కమిషనర్ గారి పట్టించుకోవాలని నేను చేతులు జోడించి, సార్ ఇక్కడ మన పరిస్థితి చాలా పిల్లలకి జ్వరాలు, ఇన్ఫెక్షన్లు అన్నీ అవుతూ ఉన్నాయని
మీకు సారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మీడియా మిత్రులకి అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను.